వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కుక్కడపల్లిలో జనసేనకు అవకాశం ఇవ్వండి. 27 కులాల వారిని బీసీ జాబితాలో చేర్చడమే ప్రధాన లక్ష్యమంటున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. హైదరాబాద్ పాత బస్తీ అక్బరుద్దీన్ ఓవైసీ పాదయాత్ర ఘన స్వాగతం పలికిన స్థానిక ఓటర్లు. అంగరంగ వైభవంగా సదర ఉత్సవాలు. ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ నాయకులు. ల్యాండ్ పూలింగ్ సమస్య తీరుస్తానని హామీ ఇచ్చిన మల్లారెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కూకట్పల్లి మూసాపేట్లోని పలు కాలనీలో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ రోడ్ షో నిర్వహించారు. జనతానగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జనసేనకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించడమే కాకుండా తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలగించిన 27 కులాల వారిని బీసీ జాబితాలో చేర్చడమే ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. నియోజకవర్గంలో పారిశుద్ధ సమస్య ఎక్కడికక్కడ ప్రజలను వేధిస్తుందని, ప్రణాళికబద్ధమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. మూసాపేట డివిజన్ అట్లాగే బాలాజీనగర్ డివిజన్లో ఉదయం నుంచి జరుగుతూ ఉంది. అట్లా బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అట్లాగే జనసేన నాయకులు అందరూ కూడా కలిసి, కార్యకర్తలంతా కలిసి వేలాది మంది ఇవాళ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అంటే మీరు ప్రచారంలో ఎట్లాంటి సమస్యలు మీకు చెప్తున్నారు? అంటే మీరు దాన్ని ఎట్లాంటి చాలామంది రేషన్ కార్డు లేవని, అట్లాగే పెన్షన్లు కూడా రావట్లేదని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ ఎమ్మెల్యే ఆయన ఫస్ట్లో తెలుగుదేశం గెలిచి తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళేటప్పుడు 26 బీసీ సంఘాలు ఓసీ చేసింది బీసీ చేయిస్తారని చెప్పి మీకోసమే నేను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను అని చేరి కనీసం వీళ్ళ ప్రాబ్లం ఈ రోజు వరకు కూడా పట్టించుకోకుండా మోసం చేయడం జరిగింది ఎమ్మెల్యే. మరి అలాంటి ఎమ్మెల్యే మీద ఇవాళ అనేక కంప్లైంట్స్ వీళ్ళు చేయడం జరుగుతూ ఉంది. ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి, అట్లా రేషన్ కార్డులు కానీ, అట్లాగే మరి దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా మాకు రావట్లేదని చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఏవైతే ఇప్పుడు సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ అభివృద్ధి చేసి తీరుతామని చెప్తున్నాం. మీరు ప్రజలకు ఏం చెప్పాలండి? కుక్కడపల్లి ప్రజలకు మీరు ఏం చెప్పాలండి? కుక్కడపల్లి ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం. ఏవైతే ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, అట్లాగే మరి విద్య, వైద్య ఫ్రీ అని చెప్పడం జరిగింది. మరి అవి ఖచ్చితంగా మేము ఒక హాస్పిటల్స్ కట్టిస్తామని, అట్లాగే విద్యాలయాలు కూడా మేము కట్టిస్తామని తెలియజేస్తున్నాము. అట్లాగే 26 బీసీ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఓసీ చేశారో ఆ ఓసీ చేసినట్టు బీసీ తప్పనిసరిగా చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్స్ ఈ రోజున మరి ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో ఒక 130. హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రాయన్గుట్ట, షహమాబాద్, జహంగీర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ పాదయాత్ర చేస్తూ ఓటర్లను కలుస్తూ ఏఐఎంఐఎం పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. స్థానిక ఓటర్లు అక్బరుద్దీన్ ఓవైసీకి ఘన స్వాగతం పలుకుతూ సన్మానాలు చేశారు. स्कूल
वालेकुम, अच्छे हैं ना सब? लाने का मतलब ये नहीं है कि तरक्की के नाम पर लोगों को बेघर कर दे, लोगों का घर तोड़ दे या उनकी जिंदगियों को रोड पर ला दे। हम ऐसा काम नहीं करते। अकबरुद्दीन ओवैसी के दिल में, सीने में एक धड़कता हुआ दिल है और वो दिल परेशान हाल के लिए धड़कता है। हमने बल्लागुड़े की रोड को चौड़ी की, सबकी रजामंदी से, सबको एतमाद में लेकर, सबको खुश करते हुए हमने काम किया। यहां पर भी तजवीज है, अगर काम शुरू करना है तो उससे पहले आपके साथ मीटिंग करेंगे, आपके सामने तफसीलात रखेंगे, आपको बताएंगे कि इतनी जमीन जा रही है तो इतना मुआवजा मिलेगा और ऐसा होगा। सारी चीजें रखेंगे। सारी चीजें रखने के बाद भी अगर आप लोगों को इत्मीनान नहीं होता और मुकामी लोग कहते हैं कि नहीं अकबर साहब यहां पे हमको नहीं होना, तो ये अकबर ओवैसी की जबान है कि यहां पे रोड वाइडनिंग नहीं होगी। मगर ये है कि मेरी बात को आप भी सुने, मेरा तजवीज क्या है उसको देखें, समझे, मुतमईन हो गए तो काम होगा, नहीं हुए तो नहीं होगा। देखिए, अगर अवाम जिस काम से खुश नहीं है। హైదరాబాద్ కాచిగూడలో సదర ఉత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ విచ్చేశారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ యాదవ మహాసంఘం జాతీయ కార్యదర్శి నందు యాదవ్ మాట్లాడుతూ సదర్ అంటే నవాబు కాలంలో ఒకే దగ్గర యాదవులు కలిసి సమూహంగా జరుపుకునే పండుగను సదర్ అంటారని అన్నారు. ద్వాపర యుగంలో గోకులంలో ఇంద్రుడి కోపానికి ప్రజలు గురి కావడంతో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజు అని గుర్తు చేశారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సదర్ పండగ మా యొక్క జాతికి ఉండడము మాకెంతో గర్వకారణము. ఈ సదర్ పండుగకు 5000 సంవత్సరాల కింద సింధు నాగరికత ఉన్నప్పటి నుండి కూడా సదర్ ఉన్నదని చరిత్ర. కానీ రాను రాను అది కనుమరుగైపోయి దేవగిరి యాదవరాజులు మళ్ళీ దీన్ని పునర్ప్రారంభం చేసి నిజాం సర్కార్ వరకు తీసుకొచ్చారు. నిజాం సర్కార్ నుంచి మా పూర్వీకులు ఇప్పటి వరకు ఈ సదర్ తీసుకొచ్చారు. సదర్ సమ్మేళనం అంటే, సదర్ అంటే ఉర్దూ భాషలో కుల పెద్ద, సమ్మేళనం అంటే ఇదంతా సమ్మేళనం, గుంపుగా వచ్చేవాళ్ళ సమ్మేళనం. ఈ కుల పెద్దను కలిసి ఆశీర్వాదం తీసుకోవడమే సదర్ సమ్మేళనం. ఈ సదర్ సమ్మేళనానికి ద్వాపర యుగంలో అక్కడ ఇంద్రుని అక్కడ ప్రజలంతా ఇంద్రుని పూజించుండేవారు. కానీ ఒక తరుణంలో కృష్ణుడు అక్కడ ఎంటర్ కాగానే అక్కడ ప్రజలంతా కృష్ణుని పూజించడం మొదలుపెట్టిండ్రు. ఆ మొదలుపెట్టిన సందర్భంలో ఇంద్రుడు కోపానికి గురై ప్రకృతి విపత్తు సృష్టించి గాలి దుమారం రేపి పాడి పశువులు మనుషులు అల్లకల్లోలమైనట్టు సృష్టి చేసినాడు. ఈ సందర్భంగా వాళ్ళని నన్ను రక్షించాలి, నన్ను నమ్ముకున్నారని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికన వేలుతో పైకెత్తి అందరూ రక్షించాడు. ఈ సందర్భంగానే దీపావళి పండుగ జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ అందరూ జరుపుకోవడంలో ఎవరైతే ప్రజలు వారి వారి కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తుంటారో వారి వారి కుల వృత్తులలో దీపావళి పండుగకి వాళ్ళ షాపులు కానీ వేరే కుల వృత్తులు కానీ వ్యాపార సంస్థలు ఎలాగైతే పండుగ చేసుకుంటారో, మాది సంచార జాతి, యాదవుల జాతి, మేము పాడి పశువుల మీద ఆధారపడి జీవిస్తుంటాం. కాబట్టి మేము మా జాతిలో ఉన్న మా పశువులను పూజించుకొని ఈ దీపావళి పండుగకు పూజించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా త్రేతాయుగంలో యమధర్మరాజు యొక్క చెల్లెలు యమునాదేవి తన అన్నయ్యను ఎప్పటి నుండో భోజనానికి ఇంటికి రమ్మని పిలిచిన తరుణంలో ఆయన
మంది పానాలు తీసుకోవడంలో బిజీ ఉండి రాలేకపోతారు కాబట్టి. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు చినిగల్ల కుమార్ తనతో పాటు 100 మందికి పైగా మద్దతుదారులతో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నామని, అంతేకాకుండా 70 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకొని తమకి న్యాయం చేయాలని కోరారు. దీనికి మంత్రి మల్లారెడ్డి తప్పకుండా ఎమ్మెల్యేగా గెలవగానే మొట్టమొదటగా ల్యాండ్ పూలింగ్ సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. నన్ను అపనిందలేసి సుధీర్ రెడ్డి, జంగయాదవ్, ఆడు మైనంపల్లి పిల్లి, నత్త ప్రభాకర్, హరివర్ధన్ రెడ్డి, రాపోడు రాము 30 ఏళ్ళ సంది వాళ్ళు రాజకీయంలో 30 ఏళ్ళ సిబ్బం సిగ్గుపోతా ఒక్క 10 ఏళ్ళే 33 ఏళ్ళు 35 ఏళ్ళ సంది వీళ్ళంతా నేను చెప్పేట్లని రాజకీయం ఉన్నారు. కానీ ప్రజలకు సేవ చేయలే. ప్రజలను ముసుగులో, ఫెడరేషన్ ముసుగులో ప్రజలను దోచుకుంటున్నారు. ఇలా 360 ఎకరాలు 70 సంవత్సరాల సంది దళిత బిడ్డలు తండ్రులు చచ్చిపోయింది, తాతలు చచ్చిపోయింది, కొడుకులు చచ్చిపోయింది. మా ఆడబిడ్డలంతా కూడా ముసలోళ్ళు అయిపోయింది. ఏమి తింటేందుకు తిండి లేకుంటే ఇప్పుడే మా కుమారాన్ని చెప్పిండు మాకు 30 గతాలలో ఇల్లు ఉన్నాయని. ఇదే రాపోడు రాములు. మరి నువ్వు దళితులవే కదా, 30 ఏళ్ల సంది ఫెడరేషన్ కట్టావు కదా, సేవా సంస్థలు నడిపిస్తున్నావు కదా, ఎవరన్నా చెడ్డ పని చేస్తే ధర్మాలు చేస్తున్నావు కదా, వాళ్ళందరినీ అడ్డుకుంటున్నావు కదా, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకుంటా బతుకుతున్నావు కదా. మరి ఈ సమస్య ఎందుకు పెంచలేదు చెప్పలేవు నాయనా. మన దళితుల బిడ్డలని 70 సంవత్సరాల సంది 360 ఎకరాలు ఎందుకు పెంచలేవు నాయనా, ఎందుకు జగనిస్తలేవు నాయనా. వాళ్ళందరూ చచ్చిపోతుంటే కూడా చూసుకుంటూ కూర్చుంటావు నాయనా. నువ్వు పెద్ద నాయనా రాములన్నా, నువ్వంతా మంచిగా పక్కకు మా అన్న చెప్తుండే ఇప్పుడు 40-50 ఎకరాలు అమ్ముకుంటా, నెలకు 60 గజాలు 2 ప్లాట్లు అమ్ముకుంటుండు, 15 లక్షలు బంగారం బిస్కెట్లు అమ్ముకుంటుండు పైసలు. కుత్బుల్లాపూర్ వడ్డెర సంఘం ఆత్మీయ సమావేశంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. వడ్డెర సంఘం సభ్యులు బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వడ్డెరులు అణిచివేయబడ్డారు అన్నారు. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేయించుకొని మోసం చేసిందని ఆవేదన చెందారు. వడ్డెరులకు ప్రత్యేక భవనంతో పాటు స్థలాన్ని కేటాయిస్తానని శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల కమిషనర్, జాతీయ సభ్యులు తుర్క నరసింహతో పాటు సంఘం నేతలు పెద్ద ఎత్తున వడ్డెరులు పాల్గొన్నారు. మరి చెప్పింది ఒక్కరు కూడా వేయలేడు. 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఆయన చూసిరు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడ, నేను అమెరికా వెళ్ళిపోతా, నన్ను ఓడగొడుతని బీఆర్ఎస్ అభ్యర్థి చెప్తున్నాడు. ఇంకో అభ్యర్థి వస్తుడు కాంగ్రెస్ అభ్యర్థిగా, మరి ఆయన జూబ్లీస్ ఉంటాడు. మీరు కలగలుగుతారా జూబ్లీస్ పోయి? ఏమా జూబ్లీస్ ఉంటాడు, మీకు ఏమైనా ఆపత్తి వస్తే జూబ్లీస్ పోగలుగుతారా మీరు? ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏమో సుచిత్ర గేటెడ్ కమిటీ ఉంటాడు, గేట్ ఆడ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, చేసి క్యాన్సల్ చేసిండు. మరి ఆ 30 లక్షల మందిలో 20 మంది చచ్చిపోయారు. వాళ్ళ అమ్మనైనా ఊర్లో పట్టుంటే వీడియో కాల్ తీసి, అమ్మ గవర్నమెంట్ ఆశపడ్డాం, ఈ ముఖ్యమంత్రి మాకు ఇచ్చినట్లేడు, అమ్మ నాయన నేను నడుపుతట్లేమని చెప్పేసి 15-20 మంది చనిపోయారు. మరి ఆ యొక్క యువకులు ఏ తల్లి కన్న బిడ్డలో ఆ తల్లి కడుపుకోత ఎట్లుండో మరి మనకు కూడా తెలుసు. మనకు కూడా పిల్లలు కాబట్టి తెలంగాణలో ఏ కొడుకు కానీ ఏ బిడ్డ కానీ సావద్దంటే ఒక భారతీయ జనతా పార్టీకి ఓటేసి మరి అందరూ కూడా సంఘటితమై మరి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బండరా, విరాల, బాచారం గ్రామాల ప్రజలు ఆనందంతో మల్రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు.
మా గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదని, పైగా మా సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ వారు కావడంతో ఒక్క పెన్షన్ రాలేదని ఆవేదన వెల్లబుచ్చారు. ముఖ్యంగా క్రషర్ మిల్లులు, డాంబర్ మిల్లుల కాలుష్యం వల్ల ఊరిలో బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని మహిళలు వాపోయారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా అని భరోసా ఇవ్వడంతో 2 గ్రామాల ప్రజలు, మహిళలు, యువకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండరా విరాల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న మేము ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని వాపోయారు. బాచారం సర్పంచ్ సుజాత కిషన్, ఉప సర్పంచ్ ప్రభాకర్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ పొల్యూషన్ అన్న ఇక్కడ ఉండేమో మూసి పరివాహక ప్రాంతం, పైన చూస్తేనేమో మైనింగ్ పొల్యూషన్. మాకు ఈ 2 బాధల నుంచి మీరు ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలి. ఏదో ఒకటి మూసి అంటే తీయడం నుంచి మా గ్రామాలను కాపాడాలని ఈ వేదిక నుంచి మీకు సవినయంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మాకు ఇంతవరకు నేను వచ్చే 5 సంవత్సరాలు అవుతుంది, ఎవరికి కనీసం పెన్షన్లు ఇవ్వలే, కనీసం రేషన్ కార్డు ఇవ్వలే. నేను వాళ్ళ దగ్గరకు వచ్చి నేను వాళ్ళ ముంగడికి పోవాలంటే నాకు సిగ్గైతా ఉంది. మీరు వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు వచ్చే విధంగా, పెన్షన్దారులకు పెన్షన్ వచ్చే విధంగా మీరు మాకు హామీ ఇచ్చిపోవాలని కోరుతా ఉన్నా. డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు కేసీఆర్, ఏమంటాడు అల్లుడు వచ్చే బిడ్డ వచ్చే ఏమంటున్నారు. అరే నాయన నీకు తలపే ఉందా లేదా? ఇక్కడ ఇంట్లో కొడుకు అన్న గత 30 సంవత్సరాలుగా మా మూసి పరివాహక గ్రామాలు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు ఈ రోజు చూస్తున్నారు. ఏదైతే మూసి పరివాహక ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండా ఈ రోజు తల్లి రావడాన్ని మీరు చూస్తా ఉన్నారు. 30 ఏళ్ల తల్లి మేము ఎన్నో నష్టాలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ అటువంటి ఎమ్మెల్యే. అదే కాకుండా మరి 30 సంవత్సరాలు మేము ఈ బాధ అనుభవించడం మీకంటే ఎక్కువ కసి మాకుంది. మరి మీరు ఆ రోజు మలక్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి మాకు మీ సోదరులు మల్రెడ్డి రామరెడ్డి గారు మా మండల పరిషత్ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా మీ ద్వారా కొన్ని నిధులను తెప్పించుకొని ఆ రోజు చేయడం జరిగింది. మరి నేను గత 5 సంవత్సరాలుగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా ముషిరాబాద్ లో బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ కలిసి ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు అభివృద్ధి అంటే కేవలం కొండాపూర్, మణికొండ మాత్రమే కనబడుతుందని మండిపడ్డారు. హైదరాబాద్ ని 10 ఏళ్ల పాలనలో ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే నరేంద్ర మోడీ నాయకత్వంలో విశ్వనగరంగా వ్యాప్తి చెందుతుందని ఉద్ఘాటించారు. భారతీయ జనతా పార్టీ కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్న, అందరు కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్న. పార్టీ ఇక్కడ ముందు లోపలికి వెళ్ళండి మీరు. భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. భారత్ మాతా కి భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీ భారత్ మాతా కి హైదరాబాద్లో గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధిని పూర్తిగా మరి కేసీఆర్ నాయకత్వంలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. కేసీఆర్కి ఈరోజు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, హైదరాబాద్ అంటే మరి ఎకనామికల్ సిటీ, హైదరాబాద్ అంటే కొండాపూరు, మణికొండ, అది మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుందో, ఎక్కడైతే
భూముల వ్యాపారం చేసి వందల వేల కోట్ల రూపాయలు మరి టీఆర్ఎస్ నాయకులు సంపాదిస్తున్నారో అక్కడ మాత్రమే అభివృద్ధి చేస్తూ ఉన్నారు తప్ప మరి నిజమైనటువంటి హైదరాబాదు గౌలిపుర కానీ గౌలిగూడ కానీ లేక అంబర్పేట కానీ మషీరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ లేకపోతే ఖైరతాబాద్ కానీ మరి నాంపల్లి కానీ ఇవి అలా కనిపించవు. ఇక్కడ బస్తీలలో మరి అనేక సమస్యలు పేరుకపోయి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే మరి ఈ హైదరాబాదు అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి హైదరాబాదు మరి తెలంగాణలో 80% ఆదాయం వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే నేను ఈ సందర్భంగా మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ హైదరాబాదు నిజంగా అభివృద్ధి చెందినటువంటి నగరంగా మరింతగా వేగవంతంగా ముందుకెళ్లాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వస్తే తప్పకుండా హైదరాబాద్ను అన్ని రంగాలలో తీర్చిదిద్దాం. భద్రాచలం ప్రాంతంపై కేసీఆర్ కు ఉన్న వివక్షత మరోసారి నిరూపితమైంది. గోదావరి నది అవతలి ఒడ్డున బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ఎన్నికల సభకు వచ్చిన కేసీఆర్ కు భద్రాచల రామయ్యను దర్శించుకోవడానికి ఎందుకు రావడం లేదని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మీడియా సమావేశంలో మిత్రపక్ష కూటమి కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ నాయకులు విమర్శించారు. అంగరంగ వైభవంగా జరిగే రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకురాని సీఎం కేసీఆర్ ని 9 ఏళ్లుగా ప్రశ్నించలేని బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాత మధుకి భద్రాచల ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సూచించారు. వాస్తవంగా కేసీఆర్ కి భద్రాచలం నియోజకవర్గం మీద ప్రేమ ఉన్నదా లేదా అనేది మనకు అర్థమైతేనే ఉంది. ఆనాడు తెలంగాణ కోసం పోరాడినప్పుడు కూడా ఈ భద్రాచలం కూడా ఆయన పరిధిలో లేదు. 1996 నాటి తెలంగాణ కావాలని కోరినటువంటి వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరు. 1956 అనంటే ఆనాడు మన ప్రాంతం అంతా ఈ కాకినాడ, తిరువంచ నుంచి కాకినాడ వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. కాబట్టి మాకు 1956తో కూడినటువంటి తెలంగాణ కావాలని అన్నటువంటి కేసీఆర్ ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు ఆయన ప్రభుత్వం ఏర్పడి 2 సార్లు 9.5 సంవత్సరాలు అయినా కానీ ఈ భద్రాచలం మీద సవితి తల్లి ప్రేమ కనపడ్డది తప్ప ఏనాడు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదనేది మనందరికీ తెలుసు. వాస్తవంగా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రాచలం వచ్చారు శ్రీరాముడి కళ్యాణానికి. తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు కళ్యాణం జరిగినా మన ప్రాంతం రానటువంటి పరిస్థితి. ఒకసారి వచ్చాము 100 కోట్లు ప్రకటిస్తారు, మళ్ళీ ఒకసారి 3 సంవత్సరాల క్రితం ముచ్చట. ఆ రోజు పంచాయతీ లేకుండా మున్సిపాలిటీ డిసైడ్ చేసి ఎలక్షన్స్ పెట్టి ఆ ఫండ్స్ రిలీజ్ చేయండి, ఏదో ఒకటి చేయండి అంటే అది కోర్టులో ఉంది. సరే అది చాలు చేస్తాం. ఈ లోపు నా ముఖ్యమంత్రి నుంచి అవసరం అయితే ఇస్తా, సిఎస్తో ఇప్పుడే మాట్లాడతా, కన్సల్ట్ రిప్రజెంట్ చేయమంటే అభివృద్ధి నిధులకు ఏమేమి కావాలో కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది. దానికి కూడా రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. ఈ రోజు రూపాయలే. అంటే నేను ఏమంటానండి, బీఆర్ఎస్ నాయకులకు మీరు లోకల్లో ఉండి భద్రాచల ప్రాంత సమస్యలు తెలిసి ఏ ఒక్కరోజు కూడా మీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి లోకల్ వ్యక్తి అంటున్నారు కదా, లోకల్ వ్యక్తి టీఆర్ఎస్ లో ప్రముఖ వ్యక్తి, ఒక రాష్ట్ర నాయకుడు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. అంటే భద్రాచలం అభివృద్ధి గురించి ఈ 8 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఎందుకు పోరాడలేదని అడుగుతున్నాను. ఏ ఒక్క రోజున కరోనా టైంలో కానీ వరదల టైంలో కానీ రోడ్డు మీదకి వచ్చి పరామర్శించేవారు. ఇప్పుడు నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తా అంటే ఏంటి? అర్థం లేని వాదన. ఇప్పుడు ఎన్నోసార్లు అడిగినారు అసెంబ్లీ, ఇట్లా అడిగినాయి వాజేరు వెంకటపతి మొదలు పెడితే భద్రాచల కాన్ఫరెన్స్ లో అడిగిన ఎన్నో అభివృద్ధి విషయాలు, ఎన్నో నిధుల విషయాలు అడిగినావు, ఏ రోజుకి రూపాయలే అని ఇవ్వడం లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఈ భద్రాచలం డెవలప్ చేసే ఉద్దేశానికి లేదు. ఈ భద్రాచలం చివరి ప్రాంతం ఇది ఆంధ్రలో ఉందా, పోనీ అది పోకపోయిందనే ఫీలింగ్ ఉన్నాడు. ఈ పక్కన ఉన్న పినపాక కాన్స్టిట్యూన్స్ లో ఎన్ని 100 కోట్లు ఇచ్చావు, శ్వేతపత్రం రిలీజ్ అయ్యి అక్కడ పక్కన కాన్స్టిట్యూన్సీకి నువ్వు అన్ని 100 కోట్లు ఇచ్చి ఇక్కడ ఎందుకు ఇవ్వవు అంటే అక్కడ బీఆర్ఎస్ అంటే మా కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ పార్టీ పైన అభ్యర్థి. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో అజ్మీరా ప్రహ్లాద్ భారత జనతా పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. గతంలో తన తండ్రి అజ్మీరా చందులాల్ బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పటికీ అజ్మీరా ప్రహ్లాద్ కు టికెట్ రాకపోవడంతో బీజేపీలోకి చేరారు. ఇప్పటికే ములుగు జిల్లా వ్యాప్తంగా గ్రామాన ప్రజలతో మమేకమై తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది ఏమీ లేదంటూ తనకు అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను అభ్యర్థించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగపేటకి రావడం జరిగింది. మంగపేట మండలంలో ప్రచారం ఉదయం 7 గంటల నుంచి కొనసాగిస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా భారతీయ జనతా పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలి, ఇక్కడ సమస్యలు పరిష్కారం కావాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వాలని ప్రజల్లో విశేష స్పందన ఉంది. గతంలో చంద్రలాల్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే కేవలం మా తండ్రి గారైన చంద్రలాల్ గారి వల్లనే అని. ఈ 15 రోజులు కూడా అభివృద్ధి ఒకటే అంశంగా ప్రజల్లోకి వెళ్తాం. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం రావాలని ఎన్నికల్లో అదే మెయిన్ ప్రచారాస్త్రంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రచారాన్ని కూడా కొనసాగుతుంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్య నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరిని మెజారిటీతో గెలిపించాలని 7 మండలాల ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు సవినయంగా తెలియజేశారు. సమిష్టి కృషితో మళ్లీ మన పార్టీని గెలిపించుకుందామన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. అత్యధిక మెజార్టీ ఇచ్చి మన అభ్యర్థి కడియం శ్రీహరి గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులందరూ తోడ్పడాల్సిందని కోరుకుంటూ మా మండలంలో సమన్వయం కుదిరింది సార్. అన్ని గ్రామాలలో సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నాం. తప్పకుండా రేపు బహిరంగ సభ కూడా మిగతా మండలం కంటే ఎక్కువ వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు బలంగా ఉంది. కడియం శ్రీహరి గారు మీరు పోటీ చేయండి అని చెప్పిందని చెప్పేసి స్వయంగా కడియం శ్రీహరి గారి మరి మాటల్లోనే విన్నాను. గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అంటే మీ అందరి సహాయ సహకారాలు, కేసీఆర్ గారు ఇచ్చే పిలుపు, కేటీ రామారావు గారి మార్గదర్శకంలో ఏది చూపితే కొండబాకే విధంగా పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ మరి గొప్పగా చేసుకున్న సంగతి మనందరూ కూడా తెలుసు. ఆర్గనైజేషన్లో మరి గణపురం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీగా అనేక మందిని ప్రోత్సహించి వారు గ్రామ స్థాయిలో పనిచేస్తారంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పనిచేస్తారంటే మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తారు. కార్యక్రమంలో భాగంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్న మన పార్టీ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బహిరంగ సభను జయప్రదం చేయడానికి మీ సలహాలు, మీ సూచనలు, మీ సహకారం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా బహిరంగ సభకు సంబంధించిన సభా స్థలిని కూడా నిర్ణయించడం జరిగింది. చాగల్ గ్రామము శివారెడ్డిపల్లి దగ్గర నేషనల్ హైవేకు ఆనుకొని మనం బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. అటువైపు నుంచి లింగాల గణపురం, రంగాపల్లి, ఇటువైపు నుంచి వేలేరు, దండసాగరు, చిల్పూరు, జఫరాడ్, గన్పూర్ 2 వైపులా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుక్కడిపల్లిలో జనసేనకు అవకాశం ఇవ్వండి. 27 కులాల వారిని బీసీ జాబితాలో చేర్చడమే ప్రధాన లక్ష్యమంటున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. హైదరాబాద్ పాత బస్తీ అక్బరుద్దీన్ ఓవైసీ పాదయాత్ర ఘన స్వాగతం పలికిన స్థానిక ఓటర్లు. అంగరంగ వైభవంగా సదర ఉత్సవాలు, ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ నాయకులు. ల్యాండ్ పూలింగ్ సమస్య తీరుస్తానని హామీ ఇచ్చిన మల్లారెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.